ఇద్దరు జబర్దస్త్ దోస్తులు. వాళ్ళు కలిసి వాళ్ళ వల్ల మింగుడు వ్యవహారాల బాధలు బంధాలు అన్ని చెప్పుకుంటూ ఉంటున్నారు. మొదటి దోస్తు మొదలెట్టాడు. ఒరేయ్, మొన్న నేను ఒక ఆంటీని మింగాన్రా. అది ఎంత మింగినా మా బావ మింగినట్టు లేదు అంటూ ఉంటే నేను ఇంకా ఇంకా మింగుతూనే ఉన్నాను. అది అలా అంటూనే ఉంది. నా లప్పం రబ్బర్రా అయిపోయిందిరా. అలాగే బయటకు వచ్చి కూర్చున్నా. మధ్యలో మింగటం ఆపేసావేంటి అనేసి ఒకటే గోల్రా. మా బావ అయితే అస్సలు అలా మధ్యలో మింగటం ఆపడు అని అంటూనే ఉంది. చేసేది ఏమీ లేక నా ముగ్గని చేతిలో నుండి చెడ్డీలో వేసుకుని వచ్చాను. అప్పుడే అనుకున్నా, ఇంటిలో ఉన్నదాన్ని ఇష్టంగా మింగాలి కానీ బయట ఉన్నదాన్ని బాధతో మింగద్దు అని. కానీ మన మొగాళ్ళ మొగ్గలు ఊరుకుంటాయరా? ఇంట్లో ఉన్నది బంగారాకైనా సరే బయట పుచ్చాక మీద మనసైనప్పుడు మొగ్గ ఆగదు కదరా అయ్యా. ఈ ఇంట్లో పొగలు కక్కే ఉడుకుడుకు బువ్వ తినమని ఇంట్లో ఆడవాళ్ళు మహా మోజుపడుతూ ఉంటారు. సరే, బయట సద్ది బువ్వకి యమా రుచి మరి. ఒక్కోసారి మనకి అదే సద్దన్నం తిని గుడిసప్పుడు కాకుండా సాక్కుని పండాలి అనిపిస్తుంది. సద్దన్నం తినండి కానీ సగం సగం తినకుండా పూర్తిగా తినండి. తినే ముందు జర చక్కటి బొగ్గ ఒకటి ఊదండి. అర్థమైంది కదరా? బొగ్గ లేకపోతే బురిడి కొట్టు దేవారం. ఓకేనా? బొగ్గుంటేనే బూజుదుల పండి పురిడి రాజుల్లారా. ఓకేనా?